హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి లవ్ సాంగ్ పైన చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను. ఫస్ట్ మీరు డెమో చూడండి. నాకు నువ్వంటే ఇష్టం, బాగా ఇష్టం. లవ్ అనుకో. ఏం చేస్తాడో మనోడు మారారోయ్ వీరులే. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెట్టాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. మీరు అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ కావాలని కామెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇలా ఇన్పుట్ చేసుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయినా మీకు ఇన్పుట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి. XML ఫైల్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే నేను చెప్తాను, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకూడదు. ప్రాజెక్ట్ ఎవరికైతే ఇన్పుట్ కాదో వాళ్ళు XML ఫైల్ డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ తర్వాత అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. కింద టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు పైన అప్లోడ్ XML ఫైల్ ఉంటుంది, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూపించకపోతే పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా, మీరు ఏ XML ఫైల్ యూజ్ చేయాలనుకుంటారో ఆ XML ఫైల్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ కాదు, పైన నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కంటిన్యూ టైమ్ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ డైలాగ్ ఉంటుంది. ఫాంట్ నచ్చకపోయినా మీకు కలర్ నచ్చకపోయినా టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఫాంట్ చేంజ్ చేసుకోండి. అండ్ పైన క్లిక్ చేసి కలర్ కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 7 సెకండ్స్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి. ఓకేనా, పైకి రండి. పైకి వస్తే పైన ఫొటోస్ ఉంటాయి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ఈ ఫోటోని కూడా ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ ఏమైతే అంటే మీకు ఇక్కడికి వచ్చేసి ఇలా ఉంటాయి. మీకు కొన్ని ఫొటోస్ ఇలా ఓపెన్ అవుతాయి. మీకు ఇలా కాకూడదు అంటే ఏం చేయాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫ్లిప్ హారిజాంటల్ మీద క్లిక్ చేయండి, మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, కొన్ని ఫొటోస్ ఇలా మీ ఫోటోని యాంగిల్ని బట్టి కొన్ని ఫొటోస్ ఇక్కడ అక్కడ వెళ్ళిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్కి వెళ్ళిపోతే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫ్లిప్ హారిజాంటల్ మీద క్లిక్ చేసి మీకు ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ప్రతి ఫోటోని ఇలానే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా, మిగతా 3 ఫోటోస్ కూడా ఇలానే యాడ్ చేసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. జై హింద్.